హాయ్ అమిగోస్. సో నిన్న నేను ఒక వెబ్సైట్ డిజైన్ గురించి పూర్తి వీడియో అయితే చేయడం జరిగిందండి. సో వెబ్సైట్ నుంచి మనం ఎలాంటి వేస్ ద్వారా వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి, సో మనం వెబ్సైట్ నుంచి అమౌంట్ ఎలా సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కటి నేను వీడియో చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అందులో ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. సో దీనికి ఇలాంటి డౌట్ ఏమైనా మీకు ఉంటే మీరు కూడా విని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. తను మాత్రం చాలా యూనిక్ అని డౌట్ అడిగాడు. సో ఇటువంటి డౌట్స్ మీకు ఉంటే కింద నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మీకు నేను ఇలా వీడియో చేస్తాను. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ వెబ్సైట్ ఆర్టికల్ గూగుల్లో కనిపించట్లేదు, కానీ URL మాత్రం కనిపిస్తుంది. ఓకే, పోస్టులు కరెంట్లీ నాట్ ఇండెక్స్డ్ అని పడిపోవడం అనేది జరుగుతుందని చెప్పారు. సో అంటే గూగుల్ మీ సైట్లను పూర్తిగా ట్రస్ట్ అనేది చేయట్లేదు. ఓకేనా? సో లేదా క్వాలిటీ ఇష్యూ కానీ లేదా టెక్నికల్ ఇష్యూ కానీ ఉన్నాయని దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, దీనికి సొల్యూషన్ చాలా క్లియర్ గా చెప్పొచ్చు. ముందుగా మీ గూగుల్ సెర్చ్ కన్సోల్లో సైట్ మ్యాప్ XML ని రీసబ్మిట్ చేయి. తర్వాత ప్రతి కొత్త ఆర్టికల్ కు థిన్ కంటెంట్, డూప్లికేట్ కంటెంట్, ఓకేనా, సో AI కంటెంట్, డంపు వంటివి ఉంటే గూగుల్ ఇండెక్స్ అనేవి వంటివి వాటిలో ఇండెక్స్ చేయదు. ఓకే, సో ప్రతి ఒక్క ఆర్టికల్ కు మీరు రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? సో ప్రతి ఆర్టికల్ ను యూనిక్ గా, ఓకేనా, డీటెయిల్డ్ గా, హెల్ప్ఫుల్ గా, రీరైట్ గా చేయాలి. పేజ్ స్పీడ్ అనేది స్లో అయితే కూడా క్రౌడ్ రెడ్యూస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి స్పీడ్ ఆప్టిమైజ్ చేయి, అంటే అన్నెసెసరీ ప్లగ్స్ గానీ రిమూవ్ చేయి, లేదా ఇంటర్నల్ లింక్స్ పెంచు చేస్తే 1 నుంచి 3 వారాల్లో ఇండెక్సింగ్ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇటువంటి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.